నటి కస్తూరికి ఈ నెల 29 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. నిన్న రాత్రి హైదరాబాద్ లో కస్తూరిని అరెస్ట్ చేసి చెన్నై తరలించారు పోలీసులు. ఆ తర్వాత ఆమెను చెన్నైలోని ఎగ్మోర్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు ఈ నెల 29 వరకు కూడా జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను జైలుకు తరలించారు పోలీసులు. తమిళనాడులో స్థిరపడిన తెలుగు వారిపై కస్తూరి చేసిన అభ్యంతర వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆమెపై కేసులు నమోదవడంతో ముందస్తు బెయిల్ కు పిటిషన్ పెట్టుకున్నారు. కానీ కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు. దీంతో కొన్ని రోజులుగా ఆమె పరారీలో ఉన్నారు. ఆమె కోసం గాలించిన పోలీసులు నిన్న రాత్రి హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో కస్తూరిని అరెస్ట్ చేశారు. నటి కస్తూరికి ఈ నెల 29 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. నిన్న రాత్రి హైదరాబాద్ లో ఆమెను అరెస్ట్ చేసి అక్కడి నుంచి పోలీసులు చెన్నై తరలించడం జరిగింది. ఆ తర్వాత ఆమెను చెన్నైలోని ఎగ్మోర్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు ఈ నెల 29 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను జైలుకు తరలించారు పోలీసులు. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు గతంలో వివాదాస్పదమయ్యాయి. తమిళనాడులో స్థిరపడినటువంటి తెలుగు వారిపై కస్తూరి చేసినటువంటి కొన్ని అభ్యంతర వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆమెపై కేసులు నమోదవడంతో ముందస్తు బెయిల్ కూడా ఆమె పిటిషన్ పెట్టుకున్నారు. కానీ కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు ఆమెకు. దీంతో ఆమె కొన్ని రోజులు పరారీలో ఉన్నారు కస్తూరి. ఆమె కోసం గాలించిన పోలీసులు నిన్న రాత్రి హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో కస్తూరిని అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు. కార్తీక్, 29 వరకు కూడా కస్తూరికి జ్యుడిషియల్ కస్టడీ విధించినట్టుగా అప్డేట్ అంతోంది. పూర్తి వివరాలేంటి కేసుకు సంబంధించి? రైట్ నల్లి, ఏదైతే తెలుగువారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి నటి కస్తూరిని నిన్న హైదరాబాద్ పోలీసులు రాజేంద్ర నగర్ నుంచి సహాయంతో చెన్నై పోలీసులు అరెస్ట్ చేసి తీసుకురావడం కూడా జరిగింది. మొదట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినటువంటి అధికారులు అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నేరుగా కూడా కోర్టులో హాజరుపరచడం కూడా జరిగింది. అక్కడ చెన్నై ఎగ్మోర్ కోర్టు ఈ నెల 29వ తారీఖు వరకు కూడా ఆమెను జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలిస్తున్నట్టుగా కూడా ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ఇక ప్రస్తుతానికి దానికి సంబంధించినటువంటి బెయిల్ కోసం కూడా ఆమె ఇప్పటికే అప్లై చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి మదురై కోర్టు కూడా ఆ బెయిల్ ను తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే 2 ప్రత్యేక బృందాలతో చెన్నై పోలీసులు గత వారం రోజులుగా పూర్తి స్థాయిలో గాలించి ఆమెను హైదరాబాద్ లో అరెస్ట్ చేసి చెన్నైకి తీసుకురావడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో 14 రోజుల పాటు కూడా జ్యుడిషియల్ రిమాండ్ ను కూడా కోర్టును విధించిన నేపథ్యంలో కస్తూరి విషయంలో పోలీసులు ఎలాంటి అడుగులు వేయబోతున్నారనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే తమిళనాడు వ్యాప్తంగా కూడా చాలా పదుల సంఖ్యలో కూడా నటి కస్తూరి మీద కూడా కేసులు నమోదవడం కూడా జరిగింది. ముఖ్యంగా తెలుగు వారిని ఉద్దేశించి ఏదైతే అనుచిత వ్యాఖ్యలు అత్యంత అవమానకరంగా మాట్లాడడం కూడా జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున తెలుగు సంఘాలన్నీ కూడా ఇటు తమిళనాట ప్రతిరోజు కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. ఆమె క్షమాపణలు చెప్పినప్పటికీ కూడా పలుమార్లు ట్విట్టర్ వేదికగా బహిరంగంగా మీడియా వేదికగా కూడా చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం కూడా తెలుగు సంఘాలైతే ఏమాత్రం దానికి అంగీకరించలేదు. ఖచ్చితంగా కూడా ఆమె మాట్లాడినటువంటి మాటలకు పనిష్మెంట్ అనుభవించాల్సిందే అంటూ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఇటు చెన్నైతో పాటు కోయంబత్తూర్, దిండిగల్ లాంటి ప్రాంతాల్లో కూడా ఆమె మీద కేసులు నమోదవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే మదురైలో నమోదైనటువంటి ఓ కేసు విచారణలో భాగంగానే ఆమె ఇంటికి వెళ్లినటువంటి సమయంలో ఆమె ఇంటిలో నుంచి పరారైనటువంటి పరిస్థితి. గత వారం రోజులుగా కూడా పరారీలో ఉంటూ ఉంది. ఆమె ఎక్కడ ఉన్నది అనేది కూడా మొదటి నుంచి కూడా గాలిస్తూ ఉన్నారు. అదే సమయంలో మదురై హైకోర్టులో కూడా బెయిల్ పిటిషన్ కూడా కస్తూరి వేసుకున్నప్పటికీ కూడా ఆ కోర్టు అనేది కూడా బెయిల్ ను పిటిషన్ ను తిరస్కరించింది. తిరస్కరించేటువంటి క్రమంలో కూడా ఇంత అనాలోచితంగా మాట్లాడడం ఏంటి అంటూ కూడా కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే కోర్టు నుంచి బెయిల్ రాకపోవడంతో అప్పటి నుంచి కూడా పరారీలో ఉన్నటువంటి కస్తూరి హైదరాబాద్ లో నిన్న రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వెంటనే కూడా నేరుగా చెన్నై తీసుకురావడం, ఆ తర్వాత వైద్య పరీక్షల తర్వాత చెన్నై ఎగ్మోర్ కోర్టులో ప్రవేశపెడితే కోర్టు మాత్రం 29 వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. రైట్ కార్తీక్, థాంక్స్ ఫర్ ద లైవ్.